మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. జరుగుతున్న కాలచక్రాన్ని ఆపే శక్తి ఒక్క ఫోటోగ్రఫీకి మాత్రమే ఉంది. అటువంటి ఫోటోగ్రఫీకి సంబంధించిన కెమెరాను కనిపెట్టిన వ్యక్తి మాండు డాగురే. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలంలోని పెదమేరం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క ఫోటో కొన్ని వేల మందిని స్పందించే గుణం ఒక్క ఫోటోకు మాత్రమే ఉంది. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క శుభ కార్యక్రమం కానివ్వండి, అశుభ కార్యక్రమం కానివ్వండి, ఏ విషయంలోనైనా కానీ కెమెరా ముందుంటేనే ఆ కార్యక్రమం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏ ఇంట్లో అయినా పెళ్ళి జరుగుతుందంటే ముందుగా గుర్తొచ్చేది ఫోటోగ్రఫీనే. ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి సినిమాటిక్ దానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక కెమెరాలతో, అధునాతనమైన కెమెరాలతో ఇప్పుడు ఫోటోషూట్లకి యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీని అంతటికి పునాది వేసింది మాండు డాగురే. ఆయన కెమెరా సృష్టించకపోతే ప్రస్తుతం మనకి జ్ఞాపకం అనేదే లేదు. గతం నశించిపోయిన ఈ ఒక్క ఫోటోగ్రఫీ ద్వారా మాత్రం అది చిరస్థాయిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ఫోటోగ్రఫీకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ పలు ప్రాంతాల్లో ఇటువంటి సినిమా సెట్టింగ్లు వీటిని ఏర్పాటు చేసి మరింత ఆసక్తిగా తయారు చేస్తున్నారు. అటువంటి కెమెరా తయారు చేసిన సృష్టికర్తను స్మరించుకుంటూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, విశేషాలు మీతో పంచుకోవడానికి ఇప్పుడు మనం పెదమేరం గ్రామానికి వచ్చాం. ఆ విషయాలు కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మీరు కూడా నాతో రండి. సహజమైన మనిషితో పాటుగా అంటే చిన్న ఫంక్షన్స్, ఐ మీన్ లైక్ ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ, సంక్రాంతి కానీ, లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ, ఇట్లా కాకుండా లీగల్గా కూడా ఇప్పుడు దీన్ని వ్యాలిడ్ చేసేసారు. సో ఎవ్రీ డాక్యుమెంట్ విల్ బి ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ వీడియో రికార్డింగ్ విల్ బి ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఇన్ సెన్స్ లైక్ ఫస్ట్ ఇట్ వాజ్ ఏ సెకండరీ ఎవిడెన్స్, నవ్ ఇట్ ఇస్ ఏ ప్రైమరీ ఎవిడెన్స్. మీరు తీసే ప్రతి వీడియో కానీ, సీసీ కెమెరా కానీ ఇప్పుడు ప్రైమరీ ఎవిడెన్స్ అనమాట. ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఒక మర్డర్ అయ్యింది, ఒక రేప్ అయ్యింది, వీడియో రికార్డింగ్ జరుగుతుంది అంటే అది ప్రైమరీ ఎవిడెన్స్ అయింది బికాస్ ఆఫ్ ఎవరు? లూయిస్ డాగ్రే. సో వీ హ్యావ్ టు క్లాప్ ఫర్ హిమ్. మనం ఫస్ట్ మనం ప్రేస్ చేయాల్సింది ఆయన ఎంత కష్టపడి ఒక కెమెరాని ఇన్వెంట్ చేస్తే ఆ కెమెరా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉపయోగపడుతూనే వచ్చింది తప్ప ఎవరిని బాధపెట్టలేదు. డబ్బు రూపాయికి రూపాయి సంపాదించి పెట్టి అందరినీ, చిన్న స్థాయి పెద్ద స్థాయి ఎవడోపిగాడిది, ఆ ఓపిక మీద సంపాదించుకుంటూ ఒక్కొక్కరు బిల్డింగ్లు కట్టుకున్నారు, ఒకరు స్టూడియో పెట్టుకున్నారు, ఒకటి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఒక స్థలాలు కొనుక్కున్నారు, పొలాలు కొనుక్కున్నారు. అది కాకుండా సొసైటీకి కూడా ఇప్పుడు ఉపయోగపడుతుందంటే కారణం లూయిస్ డాగ్రే గారు. వీ హ్యావ్ టు ప్రైజ్ హిమ్ ఎ లాట్. అండ్ ఫ్రాన్స్లో జరిగిన దాని ప్రకారం 200 years కిందట August 19th వరల్డ్ ఫోటోగ్రఫీ డే కింద అనౌన్స్ చేశారు. సో ఈరోజు మన దినం. అంటే ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇదే మెయిన్ అనమాట. ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ అనుకుంటాం ఫోటోగ్రాఫర్లు అనుకుంటాం, కాదు. మొబైల్లో కెమెరా యూజ్ చేసే వాళ్ళ నుంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కెమెరా వాడే వాళ్ళ వరకు కూడా చేసుకోవాల్సిన ఈ పండగ. ఎందుకంటే కెమెరా అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆయన కనిపెట్టారు డాగ్రే గారు, మొబైల్ వరకు వచ్చింది. సో అందరూ చేసుకోవాలి, ఒకరు కాదు. వీలైతే నెక్స్ట్ అన్నయ్య సేమ్ ఇలాగే మనం చేద్దామని గంట అన్నయ్య చెప్పారు కాబట్టి దీన్ని ఏ విధంగా ఎదురు తీసుకెళ్లాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కస్టమర్స్ అందరితో ఫోటో షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మనం అందరం కలిపి ఒక సెల్ఫీ దిగుతాం. అందరికీ ఉన్న ఆనమయ్యేది, చాలామంది ఇలా కెమెరా పట్టుకుని వాళ్ళతో సెల్ఫీ దిగుతాం. అదే సెల్ఫీని సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ అందరూ ఆ సెల్ఫీని కెమెరా దినోత్సవం రోజున మళ్ళీ మనం అందరూ స్టేటస్ల కింద పెడదాం. మనం బేవర్ నుంచి ఒక్కటి ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎందుకు ఎవరు చేయరు? ఎందుకు కస్టమర్ కూడా అదే ఫోటోని వరల్డ్ ఫోటోగ్రఫీ డే కింద స్టేటస్లు పెట్టుకుంటారు. జై హింద్. విధంగా మన ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
అందరికీ కూడా మరొకసారి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు చాలా పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్న ఫోటోగ్రాఫర్లందరూ కూడా ప్రతిరోజు రకరకాల కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. అదేవిధంగా మరి మన భీమవరం యూనియన్లు ఎటువంటి టెక్నిక్స్ నేర్చుకోవాలనే ఆలోచనతో మరి సంక్రాంతి రోజున ఒక నూతన కార్యక్రమాన్ని నిర్వహించాలని మరి మన అసోసియేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున లైట్ రూమ్ మరి అదేవిధంగా సాంగ్ షూట్ ఎలా తీయాలి అనే కార్యక్రమాన్ని మన యూనియన్ వారు మీ అందరికి కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేను భీమవరం బార్ అసోసియేషన్కి 4వ ఎన్నికయ్యాను. దానికి గల కారణం ఏంటంటే ఫోటోగ్రఫీ అని చెప్పేసి మీ అందరికీ కూడా సహకారంగా చెప్తున్నాను. నేను ఫొటోస్ తీయడం వల్లనే 4 సార్లు ప్రెసిడెంట్ అయ్యాను. నేను ఎంతో సంతోషపడతాను. ఇప్పుడు కూడా నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఏమైనా చిన్న ప్రోగ్రాంలు ఉంటే నేను కూడా ఫోటోగ్రఫీకి వెళ్తూ ఉంటాను. ఫోటోగ్రఫీ నాకు హాబీ. నేను 1989 నుంచి కూడా చూస్తున్నాను. మరి 2008లో మేము ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసాం. ఇంతకుముందు చిన్న కెమెరాలు ఉన్నాయి, ఇప్పుడు పెద్ద కెమెరాలు చేసాం. ఏంటంటే ఫోటోగ్రాఫర్ అందరూ కూడా ఏదైనా కార్యక్రమంకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారికి వెళ్ళేది ఫోటోగ్రాఫరు. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తెలియదు ఫోటోగ్రాఫరే. జీవితంలో గుర్తుపెట్టుకునేది కూడా మనం ఇచ్చే ఫోటోలు వీడియోలే. కాకపోతే మళ్ళీ మట్టి చిన్న చూపు చూస్తూ ఉంటారు ఎవరంతా ప్రోగ్రాం తీసుకునే వాళ్ళు. ఒక 10 సార్లు తెప్పించుకుంటారు డబ్బులు ఇవ్వడానికి. అట్లాగే మనకి ఒక రేటింగ్ మాట్లాడిన తర్వాత చివరికి ప్రోగ్రాం అంతా ఆల్బమ్లు ఇచ్చేయడానికి ఆ సొమ్ము కూడా ఎవరు మనకి. మనం ఆశ పెట్టుకుంటాం ఇంత సొమ్ము వస్తుంది కదా, ఇంత డబ్బు వస్తుంది కదండి. అది జరగట్లేదు. దానికి జరగాలంటే ఖచ్చితంగా మనం తీసిన ప్రోగ్రాంకి మనకి అమౌంట్ రావాలంటే యూనియన్లో తప్పనిసరిగా ఫైట్ చేయాలి. ఎవరైనా ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోతే కనుక మన సకాలంలో ఆల్బమ్లు ఇచ్చి అలాగే సకాలంలో వీడియోలు ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ మీద అడిగి ఒత్తిడి చేసి డబ్బులు తీసుకునే అధికారం మనకు ఉంది. అట్లాగే కనుక మనం కనుక ఇవ్వకపోతే కనుక మన మీద వాళ్ళ కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. దయచేసి అది గమనించి ఏ విధమైన కస్టమర్కి కానీ ఇబ్బంది లేకుండా మీరు ఏదైతే ప్రోగ్రాం తీశారో దానికి న్యాయం చేకూర్చి మీకు రావాల్సిన అమౌంట్ ఎంత ఉందో తప్పనిసరి తీసుకోవాలి. అందరికీ శుభాకాంక్షలు. అసలు ఈ ఫోటోగ్రఫీ అనేది పిన్ హోల్ కెమెరా నుంచి స్టార్ట్ అయింది. పిన్ హోల్ అంటే చిన్న ఒక బాక్స్కి సూదితో చిన్న గుచ్చితే వచ్చే రంధ్రం నుంచి ఆపోజిట్లో ఒక టిష్యూ పేపర్ పెట్టి చూస్తే ఇమేజ్ రివర్స్లో కనపడుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ ఫోటోగ్రఫీ తర్వాత లైకా అనే ఒక కెమెరా, దాని సైజ్ వచ్చి మ్యాక్సిమం ఒక లారీ సైజ్ ఉంటుంది. దాన్ని ఆపరేట్ చేయాలంటే నియర్ అబౌట్ 35-40 మెంబర్స్ కావాలి. అలా ఈ ఫోటోగ్రఫీ ఎదుగుతూ వచ్చింది. నేను 1973లో ఈ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో ఒక 20 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వచ్చేది, అంటే 80 రూపాయలు లాభం వచ్చేది. ఇవాళ వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాటి ఫోటోగ్రాఫర్ని తెచ్చుకొని వేలకు వేలు ఫోటో తీసి అది టైంకి ఇవ్వలేక ఇబ్బంది పడుతూ అవతల వాళ్ళ దగ్గర పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయాక మనం వాళ్ళ చుట్టూరు తిరిగితే మనకు లాస్ వస్తుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వరు. కొంతమంది తమ డబ్బుతో కొనుక్కుంటారు, కొంతమంది ఏదో ఈఎంఐ కట్టి ఏదో సంపాదించడం కొనుక్కుంటున్నారు. పెళ్ళికి ఎన్ని ఫోటోలు అవసరము? మ్యాక్సిమం 250-300 ఫోటోలు పెడితే అయిపోతుంది. ఈ వేలకు వేల ఫోటోలు ఎందుకు అవసరం వస్తుంది? అది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ ఫోటోగ్రఫీ గురించి అర్థం చేసుకోండి. ఫోటోగ్రఫీ అనేది పూర్వకాలము ఏ అవసరం వచ్చినా, ఏ సాక్ష్యం కావాల్సి వచ్చినా, సరిహద్దులు కానీ, పోలీస్ స్టేషన్ గొడవలు కానీ, యాక్సిడెంట్ గొడవలు కానీ మొత్తం డిపెండింగ్ ఫోటోగ్రఫీ మీద ఆధారపడి ఉన్నారు. అంతటి గొప్పది ఫోటోగ్రఫీ. ఈరోజు ఫోటోగ్రఫీ ఎంత విలువైందంటే దాని ఆఖరికి సెల్ల వరకు వచ్చేసింది. ఎక్కడో స్టార్ట్ అయిన ఫోటోగ్రఫీ ఈరోజు చిన్న ఒక మెమరీ కార్డులోకి వచ్చింది. ఫోటోగ్రఫీ ఇంప్రూవ్ అయింది, మనిషి డబ్బులు ఇంప్రూవ్ అయింది ఆ రోజు. ఈరోజు మొత్తం స్మాష్. ఎంతమంది గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత పెట్టుబడి పెడుతున్నాము. అది ఒకసారి మనమందరం కలిసి ఇంకొక మీటింగ్ ఎప్పుడు పెట్టుకుని దీనికి ఎలా సాల్వ్ చేసుకోవాలని వర్క్షాప్స్ పెట్టుకుంటే
మనం ఖర్చు తగ్గించుకోవచ్చు, మనం లాభాలు అందరికి కావాలి కాబట్టి అందరం సుఖపడవచ్చు. కెమెరా వాడడానికి మన అందరం అర్హులమే. ఇక్కడ ఉన్న గురువులకి, అందరి నా తోటి ఫోటోగ్రాఫర్లకి అందరికీ నా శుభాకాంక్షలు. ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు కాబట్టి. సో ఇదే రోజు మళ్ళీ వచ్చి ఆగస్టుకి ఇక్కడ ఇంకొక 200 మంది 300 మంది మన ఫోటోగ్రాఫర్లు అందరూ ఏకమై చేసుకోవాలని నా కోరిక. ఈ ఒక్క యూనియనే కాదు, ఇక్కడ ఉన్న మిగతా అన్ని యూనియన్లు కూడా నాకు చాలా ఇష్టమైన యూనియన్లు. సో అందరూ కలిసి అందరూ జాగ్రత్తగా ఉండి డబ్బులు వేసుకుని బాగా గ్రాండ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఫోటోగ్రాఫర్లు భీమవరంలో పెరిగిపోయారు. కష్టమైపోతుందండి. ఆ 50,000 కూడా సంపాదించడం జనాలకి ఎక్కువ అయిపోవడం వల్ల ఆ డాగ్రే గారు నా కళ్ళలోకి వచ్చేస్తుంటారు. అర్హత లేని వాళ్ళు కూడా కెమెరా తీసుకుని ఫోటోలు తీసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా కరెక్ట్గా గురువుల దగ్గర నేర్చుకుని జాగ్రత్తగా సంపాదించుకుని మిగతా వాళ్ళందరికీ కూడా జీవనాధారం ఇవ్వాలి. సో ఈరోజు అది లేదు. ఎలా పడితే అలా ఉంది. మన ఫోటోగ్రఫీని నిలబెట్టాలి, మన అందరం కలిసి ఉండాలి. సో నేను కోరుకుంటేది ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. భీమవరంలో ఎవరు మనకి శత్రువులు కాదు, ఇంకోటి కాదు. ఇది నా కోరిక. ఇక్కడ ఏ మీటింగ్ చేసుకోవాలన్నా, మన ఫోటోగ్రాఫర్లు ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా, పర్సనల్ ఫంక్షన్ చేసుకోవాలన్నా నా కుటుంబం కింద ఇది నా ప్లేస్ని నేను అందరికీ ఖచ్చితంగా జాగ్రత్తగా చూస్ చేసుకుంటాను. అండ్ నేనే పెద్దగా ఉండి అన్నీ దగ్గర ఉండి చేస్తాను. సో ఇక సెలవు తీసుకుంటాను.